ఇంట్లో కుటుంబ పెద్ద చనిపోతే ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు ఉపయోగపడే చంద్రన్న బీమా సొమ్మును 10 లక్షల రూపాయలకు పెంచుతున్నట్లు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. కాకినాడలోని ఆర్&బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబుతో కలిసి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కార్మిక సంక్షేమానికి ప్రభుత్వం పటిష్టమైన ప్రణాళికలను రచిస్తోందని, కార్మికులతో పాటు పాత్రికేయులు, న్యాయవాదులను కూడా ఈ బీమాలోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామని ఆయన చెప్పారు. సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ జెండాను చూస్తే అర్థమవుతుందని, కార్మిక, కర్షకులు, పేద, బడుగు, బలహీన వర్గాలన్నీ కలగలిపి ఆనాడు పార్టీ జెండాను రూపొందించడం జరిగిందని అన్నారు. కార్మికుల సంక్షేమం కోసం మంత్రి వాసంశెట్టి సుభాష్ పనిచేయడం జరుగుతుందని ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తెలిపారు. ఈ సమావేశంలో టీడీపీ నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి పెంకె శ్రీనివాస్ బాబా, బీసీ సంఘాల నాయకులు పప్పు దుర్గారమేష్, సుందరపల్లి గోపాలకృష్ణ, అనుసూరి సతీష్, గణేష్, కార్మిక శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా వర్తించేలాగా చంద్రన్న చేస్తే, మరి జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి ఇంటి పెద్దకు మాత్రమే వర్తిస్తుందని చెప్పి రూల్ పెట్టడం, అదేవిధంగా 2014-19 గాను 2,55,00,000 లబ్ధిదారులకి మరి చంద్రన్న బీమా వర్తించింది. అలాగే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కేవలం 1,25,00,000 మందికి మాత్రమే ఈ యొక్క చంద్రన్న బీమా అందజేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ అవినీతిమయం మొత్తం అంతా కూడా ఈ లిక్కర్లో కానీ, ఇసుకలో కానీ మొత్తం రాష్ట్రాన్ని కొల్లగొట్టేసిన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. అలాంటి ప్రభుత్వానికి మొత్తం రాష్ట్ర ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పారు. మళ్ళీ మనం ఈ వైఎస్ఆర్సీపీ అనే మాట ఈ రాష్ట్రంలో వినం కూడా. ఎందుకంటే 11 సీట్లతో పరిమితం అయ్యారు. 175కి 175 అని చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు. 11 సీట్లకు పరిమితం అయ్యారు. మరి అది నాకు తెలిసి ఇంత ఘోర పరాజయం ఈ దేశంలో ఎప్పుడూ ఉండదు. 151 సీట్ల నుంచి 11 సీట్లు వచ్చారంటే ఎంత చేదరించుకున్నారంటే, ఆయన అమాయకత్వం ఇంకా ఆయనకి జ్ఞానోదయం అవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి నన్ను ఎందుకు ఓడించారని నాకు అర్థం అవట్లేదు, నేను బోళ్ళంత చేశాను అన్నారు. అది జనం అందరూ కూడా అతని జోబులోంచి ఇచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ప్రభుత్వ సొమ్మునిస్తూ ఆయన జోబులోంచి ఇస్తున్నట్టు ఫీల్ అయిపోయి మరి ఆ వ్యవహారం, ఆ ప్రెస్ మీట్ కూడా చూసి అపహాస్యం పాలయ్యారు ఆయన. వైఎస్ఆర్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేయడం మీ అందరికీ తెలుసు. కార్మికులకు పని లేకుండా పోయింది ఈ రాష్ట్రంలో. భవన నిర్మాణానికి కార్మికులు పని లేదు. ఎంతోమంది చనిపోవడం కూడా జరిగింది. చనిపోయిన కుటుంబాలు ఇదే మన కలెక్టర్ ఆఫీస్ ద్వారా కుటుంబాలు నిరార్థక చేస్తే వాళ్ళు కూడా సహకారం అందించలేకపోయారు. అలాంటిది మీకు ఒకటి గుర్తు చేయవలసిన అవసరం ఉంది. భవన నిర్మాణ కార్మికులు కాకినాడలో చనిపోతే ఆఖరికి ప్రతిపక్షంలో ఉన్నటువంటి లోకేష్ గారు వచ్చి ₹1,00,000 సాయం చేస్తారు కుటుంబాలకి. ప్రభుత్వం కూడా సాయం చేయలేకపోయింది. కార్మికులను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం. అందుకే ఈ రోజున ఒక ముఖ్యమైన శాఖని అదేవిధంగా మన సుభాష్కి ఇవ్వడం మేము మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. రేపు భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో ఉన్న కార్మికులకి అదేవిధంగా ఏదైతే సమస్యలు ఉన్నాయో అన్నీ కూడా తిరిగి తెలుసుకుంటాడు. తెలుసుకున్న తర్వాత ప్రతిదీ కూడా క్యాబినెట్లో పెట్టి కార్మిక శాఖకి గౌరవం తీసుకొస్తాడు. కార్మికులు న్యాయం జరుగుతుంది. చంద్రన్న బీమా మళ్ళీ ఎక్కడ చంద్రన్న బీమాలు పెండింగ్ ఉన్నాయో, ఎక్కడైతే ఆగిపోయినాయో అన్నీ కూడా మళ్ళీ అది అందరికీ అందేలా చేస్తారు. అదేవిధంగా చూసుకున్నట్టయితే కార్మిక శాఖలో ఇప్పుడు చెప్పినట్టుగా చాలా చోట్ల అన్యాయం జరిగితే పట్టించుకున్న నాదులు లేదని. ఇప్పుడు అలా ఉండదు. మొట్టమొదటిగా తనే వెళ్ళి విజిట్ చేసి ఎక్కడ సమస్య ఉన్న సమస్యలు తెలుసుకుని రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులకు అండగా ఉండి కార్మికులు బాగుండేలా చూసి కార్మికుడు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. ఆ విధంగా కార్మికుడు బాగుండేలాగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. కార్మిక శాఖ మళ్ళీ పూర్వవైభవం తీసుకొస్తారని సుభాష్ ద్వారా తెలియజేస్తానని సందర్భంగా తెలియజేస్తున్నాను.